కాగ్నిటివ్ బోటిక్స్ అప్లికేషన్ ని ఇప్పుడు పరిచయం చేయబోతున్నా. కాగ్నిటివ్ బోటిక్స్ సంస్థ యొక్క చరిత్ర దాని ఫౌండర్స్ తోనే మొదలవుతుంది. వాళ్ళు ఆటిజం ఉందని నిర్ధారణ అయిన బిడ్డకి తల్లిదండ్రులు. తమ కొడుకుని పెంచే క్రమంలో వాళ్ళు అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. తగిన సమయాన్ని కేటాయించలేకపోవడం, స్థిరంగా ఉండని విద్యా బోధన, థెరపిస్టుల కొరత, హోమ్ ప్రాక్టీస్ వివరాలు మాన్యువల్ గా ఎంటర్ చేయడం, ఇంకా థెరపీలో అంతరాయాలు. ఈ సవాళ్లను అధిగమించేందుకు తన తల్లి నీడలా వెన్నంటి ఉంటూ తన బిడ్డకు ఒక గురువులా, మార్గదర్శిలా నిలిచింది. వాళ్ల అంకితభావంతో మరియు చిన్న వయస్సులోనే అందించిన తోడ్పాటు, ఇంకా నిరంతరాయ థెరపీతో తను ఆటిజం సంబంధ సవాళ్లను అధిగమించడమే కాకుండా కంప్యూటర్ అప్లికేషన్స్ లో బ్యాచిలర్ డిగ్రీని కూడా పూర్తి చేశాడు. నేడు తను ఒక ఎంఎన్సీలో ఉద్యోగం చేస్తూ వృద్ధిలోకి వస్తున్నాడు. ఈ మధ్యనే తన జీవన ప్రయాణం అతనికి ఆటిజం ఛాంపియన్ గా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ద్వారా ఒక ప్రతిష్టాత్మకమైన గౌరవాన్ని సంపాదించి పెట్టింది. ఆటిజం ఉన్న వ్యక్తుల యొక్క అద్భుతమైన సామర్థ్యానికి ఇది ఒక ఉదాహరణ. హాయ్, నా పేరు రామ్. నా సవాళ్లని నేను అధిగమించాను. గుర్తుంచుకోండి, మీరు కాగ్నిటివ్ బోటిక్స్ ని ఉపయోగించినా లేక మీ బిడ్డతో సమయాన్ని గడుపుతున్నా పాజిటివ్ రెస్పాన్స్ ని మెయింటైన్ చేయడం అనేది ముఖ్యం. ఈ ఈక్వేషన్ ని గుర్తు పెట్టుకోండి. O = E+R. ఇదొక విలువైన పాఠం చెప్తుంది. అత్యుత్తమ ఫలితాలు ఒక పాజిటివ్ రెస్పాన్స్ నుండి వస్తాయి. అంటే ఫలితం అనేది పాజిటివ్ అయినా నెగటివ్ అయినా అది ఒక విషయానికి మీరేలా స్పందిస్తారనే దాని ఫలితమే, అంతేకాని కేవలం ఆ విషయం యొక్క ఫలితం కాదు. ఇది మనసులో పెట్టుకోండి. మీ బిడ్డతో మాట్లాడుతున్నప్పుడు చిన్న చిన్న విషయాల్లో కూడా మీరు చేసే నిరంతరాయ కృషి ఎంతో సాధించడానికి బాటలు వేస్తుంది. ఇంకోలా చెప్పుకుంటే, నిరంతరాయ ప్రయత్నం చిన్నది అయినా ఫలితం పెద్దగా ఉంటుంది. తమ బిడ్డలోని ఆ మార్పుని చూశాక ఈ ఆటిజం కేర్ ని ప్రపంచవ్యాప్తంగా ఆటిజం ఉన్న 7.5 కోట్ల మందికి అందించడానికి పూనుకున్నారు. అందుబాటులో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాలిటీ, ఇంకా ఆగ్మెంటెడ్ రియాలిటీ యొక్క సామర్థ్యాలతో మన ఫౌండర్స్ తమ ఆశయాన్ని నిజం చేసుకోవాలని బలంగా నిర్ణయించుకున్నారు. ఈ ఆశయ సాధన కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెడికల్ డాక్టర్స్, థెరపిస్ట్స్, ఇంకా ఆటిజం ఉన్న పిల్లల తల్లిదండ్రులు, ఇంకా నిపుణుల యొక్క గైడెన్స్ ని వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు అందరూ కలిసి కాగ్నిటివ్ బోటిక్స్ ని రూపొందించారు. ఇది ఒక డిజిటల్ థెరపీ గైడ్. ఇందులో కాంప్రహెన్సివ్ కరికులం, వివిధ రకాలైన బోధనా పద్ధతులు వంటి ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి. ఇది ఆటిజం కేర్ కి ఒక కొత్త దిశానిర్దేశం చేసింది. ఆ అంశాలన్నీ ఒకదాని తరువాత ఒకటి ఇప్పుడు చూద్దాం. ముందుగా కాంప్రహెన్సివ్ కరికులంతో మొదలు పెడదాం. ఈ కాగ్నిటివ్ బోటిక్స్ అప్లికేషన్ లో ఉండే కాంప్రహెన్సివ్ కరికులం మీ పిల్లలను డిజిటల్ జర్నీ ద్వారా బేసిక్స్ నుండి ఎంతో అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ దిశగా అడుగులు వేయిస్తుంది. తరువాతది ఇండివిడ్యువలైజ్డ్ లెర్నింగ్ ప్లాన్. కాగ్నిటివ్ బోటిక్స్ వాడే తొలినాళ్లలో ఈ అప్లికేషన్ మీ బిడ్డ యొక్క ఆప్టిట్యూడ్ ని డేటా అనలిటిక్స్ ద్వారా అంచనా వేస్తూ తన అవసరాలకి అనుగుణంగా ఒక లెర్నింగ్ ప్లాన్ ని తయారు చేస్తుంది. నీల్ ఫ్లెమింగ్ యొక్క వార్క్ మోడల్ ని ఉపయోగిస్తూ ఈ అప్లికేషన్ విజువల్ లెర్నింగ్, ఆడిటరీ లెర్నింగ్, రీడింగ్, రైటింగ్ మరియు కినెస్థెటిక్ లెర్నింగ్ ని పొందుపరుస్తుంది. ఈ విధమైన బోధనా పద్ధతుల విలువను గ్రహించి కాగ్నిటివ్ బోటిక్స్ గేజ్ డిటెక్షన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంకా యానిమేషన్, గేమ్స్, వర్చువల్ టూర్స్, ఆగ్మెంటెడ్ రియాలిటీ మరియు పేరెంట్ ట్రైనింగ్ మోడ్యూల్స్ ని ఉపయోగించి రకరకాల బోధనా పద్ధతులను అందిస్తుంది. ఇది వింటుంది, స్పందిస్తుంది, మీ బిడ్డకి అనుకూలంగా ఒక ట్యూటర్లా పనిచేస్తుంది. ఉదాహరణకి లెర్న్ టు లుక్ అనే ఒక బోధనా పద్ధతిలో కాగ్నిటివ్ బోటిక్స్ గేజ్ టెక్నాలజీని విజువల్ డెమాన్స్ట్రేషన్స్ ద్వారా పిల్లలకి పాఠాలు చెప్పేందుకు, రకరకాల బిహేవియర్స్ ని చూపించేందుకు ఉపయోగిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గేమ్స్ ని ప్రత్యేకంగా మీ పిల్లల కోసం ఒక ఇంటరాక్టివ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ని, ఆలోచన శక్తిని పెంపొందించడానికి, శారీరక కదలికలు అభివృద్ధి చెందడానికి తయారు చేయబడింది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గేమ్స్ మీ బిడ్డ యొక్క ప్రత్యేకమైన వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దబడ్డాయి. ఇందులో ఉండే యానిమేషన్ గేమ్స్ మీ పిల్లలు భావోద్వేగాలను గుర్తించేలా, కొన్ని అవసరమైన పనులు కొద్దిపాటి సపోర్ట్తో చేసుకోగలిగేలా, వాళ్ల నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునే విధంగా పొందుపరచబడ్డాయి.
ఈ అప్లికేషన్లో ఉండే వర్చువల్ టూర్స్ పిల్లలను రకరకాల ప్రదేశాలకు అంటే పార్కులకి తీసుకెళ్తుంది. ఈ విధానంలో పిల్లలు కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఆందోళనకు గురి కాకుండా అలవాటు పడేలా చేస్తుంది. వర్చువల్ ఆబ్జెక్ట్స్ ని రియల్ టైమ్ సెట్టింగ్స్ లోకి తీసుకురావడానికి ఆగ్మెంటెడ్ రియాలిటీని ఉపయోగించారు, కదలికల సామర్థ్యం పెరిగేందుకు. ఈ ఫీచర్ ని యాక్టివేట్ చేయడానికి మీ డివైస్ యొక్క వ్యూ క్లియర్ గా ఉండేలా పరిసరాలకు తగ్గట్టు అడ్జస్ట్ అయ్యేట్టు చూసుకోండి. కాగ్నిటివ్ బోటిక్స్ పేరెంట్స్ కు ట్రైనింగ్ మోడ్యూల్స్ ద్వారా సపోర్ట్ ని అందిస్తుంది. ఈ మోడ్యూల్స్ తల్లిదండ్రులు ఇంట్లోనే తమ బిడ్డ యొక్క థెరపీలో చురుకుగా పాల్గొనేలా ఈ అప్లికేషన్ ను సరిగ్గా ఉపయోగించుకునేలా చేస్తుంది. తరువాత ది ఇంటరాక్టివ్ టూ-వే ఫీచర్. ఇది అప్లికేషన్ తో ఎంగేజ్ అయ్యేలా ప్రోత్సహిస్తుంది. ఇది కేవలం నేర్చుకోవడానికే కాకుండా ఒక కమ్యూనికేషన్ బిల్డర్ ని ఉపయోగిస్తూ ఇద్దరి మధ్య సంభాషణలా కూడా ఉంటుంది. ఇది సామాజిక మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ ని పెంపొందిస్తుంది. కేవలం కాగ్నిటివ్ బోటిక్స్ కే చెందిన ఒక అంశం ఏంటంటే మీ బిడ్డ అవసరాల కోసం తన సామర్థ్యాన్ని, తనకి ఏ విషయంలో పెరుగుదల అవసరమో ప్రత్యేకంగా దానికి తగ్గట్టు అప్లికేషన్ తయారు చేయబడుతుంది. జరిగే సంభాషణలలో తనను తన పేరుతో పిలిచేట్లుగా మరియు తల్లిదండ్రుల గొంతులా వినిపించేలా మేము తయారు చేశాం. సీను పలు భారతీయ భాషలలో కూడా ఇది లభిస్తుంది. ఇంకా మీ బిడ్డ మా ఈ అప్లికేషన్ ని ఉపయోగిస్తూ ఉండగా తను ఏ విధంగా స్పందిస్తున్నాడు అని మేమొక సమగ్రమైన రిపోర్టుని తయారు చేసి ఒక పట్టికలా అందజేస్తాం. చివరగా కాగ్నిటివ్ బోటిక్స్ జర్నలింగ్ ని సులభతరం చేస్తూ తల్లిదండ్రులకు డీటెయిల్డ్ రిపోర్ట్స్ ని జనరేట్ చేస్తూ థెరపీకి ఉపయోగపడే విధంగా థెరపిస్ట్స్ తో వివరంగా ఇన్ఫర్మేషన్ చేస్తుంది. మొత్తంగా చూస్తే కాగ్నిటివ్ బోటిక్స్ అనేది ఎక్కడైనా ఎప్పుడైనా ఉపయోగించుకోగలిగేలా పక్షపాతం లేని, నేర్చుకోవడానికి సమానమైన అవకాశాలు ఉండి ఇటు తల్లిదండ్రులకి అటు థెరపిస్టులకి సమయం వృధా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రతి ఒక్కరికి సేవలందించేలా ఒక క్రమపద్ధతిలో సమర్థవంతంగా డిజిటల్ కంటెంట్ ని ఇంకా సమగ్రమైన అభివృద్ధిని నమోదు చేసేలా తయారు చేయబడింది. గుర్తుపెట్టుకోండి, సరైన సపోర్ట్ ఉంటే ఆటిజం ఉన్న వ్యక్తులు ఏం సాధించగలరో అన్న దానికి హద్దులే ఉండవు.